వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శృతి ట్యుటోరియల్స్. ఈరోజు నుండి మనం స్పోకింగ్ ఇంగ్లీష్ అనేది నేర్చుకుందాం. ఇందులో రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్ స్కిల్స్ అనేవి నేర్చుకుందాం. అసలు ఇంగ్లీష్ ఎఫెక్టివ్గా ఎలా కమ్యూనికేషన్ చేయాలి, ఆ సీక్రెట్ ఏంటి, ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి అనేది మనం నేర్చుకుందాం. మనం ఏమేమి నేర్చుకుంటామంటే గ్రామర్, సెంటెన్సెస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, యాడ్జెక్టివ్స్, వర్బ్స్, ప్రిపోజిషన్స్, ఇంకా అన్నీ. నెక్స్ట్ లెటర్స్ ఎలా రాయాలి, నెక్స్ట్ ఎక్కడికైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలాగ మనం మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పాలి, అవన్నీ కూడా నేర్చుకుందాం తర్వాత. ఫస్ట్ మన క్లాస్లోకి వద్దాం. ఫస్ట్ క్లాస్ ఇది గ్రామర్ అనేది ఇంగ్లీష్ మాట్లాడడానికి చాలా ఇంపార్టెంట్. అసలు గ్రామర్ అంటే ఏంటి? గ్రామర్ ఈస్ ద స్టడీ ఆఫ్ ద రూల్స్ దట్ టీచర్స్ అస్ ద ఆర్ట్ ఆఫ్ యూజింగ్ ద వర్డ్స్ ఆఫ్ ఏ లాంగ్వేజ్. ఏదైనా లాంగ్వేజ్కి వర్డ్స్ ఎలాగ వాడాలి అని చెప్పేదే గ్రామర్. అంటే ప్రజెంట్లో ఎలా వాడతారు, పాస్ట్లో ఎలా వాడతారు, ఫ్యూచర్లో ఎలా వాడతారు అని చెప్పేదే గ్రామర్. ఇంగ్లీష్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, అవి ఎన్ని టైప్స్ అనేవి తెలుసుకుందాం. ఇంగ్లీష్లో 26 లెటర్స్ ఉన్నాయి. వాటిని ఆల్ఫాబెట్స్ అంటారు. ఆ ఆల్ఫాబెట్స్ అనేవి క్లాసిఫైడ్ ఇంటూ 2 క్లాసెస్. ఒకటి ఓవెల్స్, 2 కాన్సనెంట్స్. ఓవెల్స్ అంటే AEIOU. A to Z ఆల్ఫాబెట్స్లో ఓన్లీ AEIOU అనేవి ఓవెల్స్. కాన్సనెంట్స్ మిగిలినవన్నీ BCDFGHJKLMNPQRSTVWXYZ అనేవి కాన్సనెంట్స్. ఓవెల్స్ కోసం తెలుసుకుందాం, ఆల్ఫాబెట్స్ కోసం తెలుసుకున్నాం, కాన్సనెంట్స్ కోసం తెలుసుకున్నాం. అసలు ఆల్ఫాబెట్స్లోని ఆ 2 టైప్స్ కూడా తెలుసుకున్నాం. ఆల్ఫాబెట్స్ ఎందుకు నేర్చుకోవాలంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కంబైన్ చేస్తే ఒక వర్డ్ తయారవుతుంది. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కంబైన్ చేస్తే ఒక సెంటెన్స్ తయారవుతుంది. వర్డ్స్ అయితే గ్రూప్ ఆఫ్ లెటర్స్, సెంటెన్సెస్ అయితే గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇప్పుడు కమ్ ఉందనుకోండి, COME కమ్. ఇందులో C అనేది ఒక లెటరు, O అనేది ఒక లెటరు, M అనేది ఒక లెటర్, E అనేది ఒక లెటర్. కమ్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ అన్నీ కలిపి ఒక వర్డ్. నెక్స్ట్ సెంటెన్స్. A sentence is a group of words that arranged in the logical order to make complete sentence. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ చెప్పుకున్నాం కదా. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ గ్రూప్గా కలిపితే మనకి సెంటెన్స్ ఫామ్ అవుతుంది. అసలు సెంటెన్స్కి ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. ఐ కెన్ లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోగలను. ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఐ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్. నేను ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. చూసారా ఎన్ని టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ వచ్చాయో. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి వెళ్దాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఏ సెంటెన్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. ఇప్పుడు వర్డ్స్ అంటే ఏం తెలుసుకున్నాం? గ్రూప్ ఆఫ్ లెటర్స్ని వర్డ్స్ అన్నాము, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని సెంటెన్స్ అన్నాము. ఇప్పుడు సెంటెన్సెస్ ఎన్ని టైప్స్ అనేది చూద్దాం. సెంటెన్సెస్ అనేవి 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి సబ్జెక్ట్, 2 ప్రిడికేట్. అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి, ప్రిడికేట్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ద సబ్జెక్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్ ఈజ్ నౌన్ ఆర్ ప్రొనౌన్ దట్ డస్ ద యాక్షన్ ఆర్ అబౌవ్ విచ్ సంథింగ్ ఈజ్ సెడ్. అంటే ఇప్పుడు సబ్జెక్ట్ అంటే మనం మాట్లాడే సెంటెన్స్లో దేని గురించి అయితే చెప్తున్నామో అది సబ్జెక్ట్. ఇప్పుడు ప్రెడికేట్ అంటే ఏంటో చూద్దాం. ద ప్రెడికేట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ ద వర్డ్ గ్రూప్ దట్ ప్రెడికేట్స్ ఆర్ ఎఫ్రేమ్స్ సంథింగ్ అబౌట్ ద సబ్జెక్ట్. ఇప్పుడు మనం దేని గురించి అయితే చెప్తున్నామో అది సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ కోసం మనం ఏదైతే ఎలాబరేట్ చేస్తున్నామో, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్
ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్ అనేవి ఉన్నాయి, అవి అనేది చూద్దాం. ఫస్ట్ వన్ బర్డ్స్ ఫ్లై చేస్తాయి. ఇక్కడ బర్డ్స్ అనే సబ్జెక్ట్, అంటే బర్డ్స్ కోసం చెప్తున్నాం కాబట్టి. ప్రెడికేట్ అంటే అవి ఏం చేస్తున్నాయి అనేది ప్రెడికేట్, అవి ఎగురుతాయి కాబట్టి ఫ్లై. బర్డ్స్ అనేవి ఎగురుతాయి. మోహన్ ఈజ్ అన్ ఇంజనీర్. మోహన్ అనేది సబ్జెక్టు, అంటే ఇప్పుడు మనం ఆ సెంటెన్స్లో మోహన్ కోసం చెప్తున్నాం, అతని కోసం ఏం చెప్తున్నాం, అతను ఒక ఇంజనీర్ అని చెప్తున్నాం. మోహన్ ఈజ్ అన్ ఇంజనీర్. నెక్స్ట్ హీ అనే సబ్జెక్ట్. ఇప్పుడు హీ అనే సబ్జెక్ట్, గ్రాఫిక్స్ అనే ప్రెడికేట్. హీ అంటే ఇప్పుడు అతని కోసం చెప్తున్నాం, అతనేంటి, హీ ఈజ్ అన్ గ్రాఫిక్స్. హీ కెన్ మేక్ గ్రాఫిక్స్ అంటే అతను ఒక గ్రాఫిక్స్ చేయగలడు అని అర్థం. నెక్స్ట్ ఫ్రేజ్ అంటే ఏంటి, క్లాజ్ అంటే ఏంటి. ఏ ఫ్రేజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ మేక్ సెంటెన్స్ బట్ నాట్ కంప్లీట్ సెంటెన్స్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక సెంటెన్స్ తీసుకున్నాం అనుకోండి, అందులోని మొత్తం గ్రూప్ ఆఫ్ వర్డ్స్ సెంటెన్స్ ఫామ్ చేస్తుంది, కానీ ఆ సెంటెన్స్ కంప్లీట్గా ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఐ కంప్లీటెడ్ మై హోంవర్క్ బట్ అని వదిలేయడం. కానీ అంటే నేను హోంవర్క్ చేశాను కానీ అని వదిలేయడం ఇన్కంప్లీట్ సెంటెన్స్ అనమాట. దాన్ని ఫ్రేజ్ అంటారు. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఒక సెంటెన్సే చెప్పాం మనం, కానీ అది ఇన్కంప్లీట్. క్లాజ్ అంటే ఏంటి, ఏ క్లాజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ కంటైన్స్ ఏ ఫైనైట్ వర్బ్. అంటే ఇది కూడా ఒక సెంటెన్సే, గ్రూప్ ఆఫ్ వర్డ్స్తోనే ఫామ్ అవుతుంది, కానీ ఏదో ఒక వర్బ్, అంటే అంటే ఏదైనా మనం ఏదైనా పని చేస్తే అది వర్బ్. ఇప్పుడు షీ ఈజ్ కుకింగ్ అనేది వర్బ్. అలాగే ఏదైనా ఒక వర్బ్ అనేది ఉంటే దాన్ని క్లాజ్ అంటారు. థ్యాంక్ యూ. రేపటి క్లాస్లో మనం అసలు సెంటెన్సెస్ ఎన్ని టైప్స్ ఉంటాయి అవన్నీ నేర్చుకుందాం, ఎన్ని టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయని నేర్చుకుందాం. థ్యాంక్ యూ.